అసలు గ్రహణము అనేటటువంటిది ఈ సనాతన వైదిక ధర్మానికి పేటెంట్. ఏ టెలిస్కోపులు ఏవీ లేని నాడే మన ఋషులు వాళ్ళ చిన్న కాగితం పెట్టుకొని ఒక చిన్న గోచి కట్టుకొని ఎక్కడో మారుమూల ఉండి ఈ ఖగోళంలో జరిగేటటువంటి అద్భుతమైనటువంటి ఈ వింతని ఆవిష్కరించినటువంటి మహోన్నత చరిత్ర కలిగినటువంటి మన దేశం ఇది. ఇలాంటి దేశంలో అంత పాండిత్యం ఉంది మన దగ్గర. ఆ పాండిత్యముతోటి వాళ్ళు గుర్తించి ఇది గ్రహణము, ఇది స్పర్శ, ఇది మధ్య, ఇది అంత్యము అని చెబితే వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా ఖగోళంలో ఆ వింత జరిగేది. అంటే సైంటిఫిక్, మోస్ట్ సైంటిఫిక్గా మన వాళ్ళు క్యాలిక్యులేషన్స్ వేసి ఎంతో అబ్జర్వేషన్స్ చేసి ప్రతి దాన్ని గమనించటము అనేది వైదిక ధర్మంలో ఉన్న మహత్వం. సనాతనంగా మనకి వేదంలో ఎలా లెక్కలు వేసుకోవాలి, ఏం కట్టుకోవాలి, కాలాన్ని ఎట్లా మనం విభజించుకోవాలి, కాలాన్ని ఎట్లా గణించుకోవాలి, పంచాంగము మొత్తము పరిపూర్ణంగా. గ్రహణ సమయంలో కొన్ని ఆచార నియమాలు పాటించాలని పెద్దలు చెప్తూ ఉంటారు, అది ఫాలో అవుతూ ఉన్నాం. కానీ కొంతమంది మాత్రం దాన్ని బ్రేక్ చేస్తున్నారు. అది అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఖచ్చితంగా ఆచార నియమాలను పాటించాల్సిందేనా? పాటించి తీరాలి. ఎందుకంటే ఈ గ్రహణం మన పేటెంట్ అని చెప్పాను కదా. ఏ ఋషులైతే ఈ గ్రహణాన్ని దర్శించారో ఆ ఋషులు కొన్ని నియమాలు చెప్పారు. ఆ నియమాలు ఏమిటి అంటే, స్పర్శకాలంలో స్నానం చేయవయ్యా, మధ్యలో మొత్తం అంతా జపమో అనుష్ఠానమో ఏదైనా ధ్యానం భగవంతుడికి సంబంధించి నీ మనస్సుని నిర్మలంగా నిశ్చలంగా ఉంచుకోవడానికి పరమ పుణ్యప్రదమైన కాలము, పితృదేవతల్ని తరింపజేసుకోవడానికి యోగ్యమైనటువంటి కాలము అని ఈ కాలాన్ని చాలా చక్కగా మనకు తెలియపరచటమే. తర్వాత మళ్ళీ విడుపు స్నానము అనేది చెయ్యాలి. గర్భవతులు వెళ్ళి ప్రత్యక్షంగా, అసలు అందులో చంద్రగ్రహణం కాదు సూర్యగ్రహణం, ఎవరైనా సరే ప్రత్యక్షంగా చూస్తే కళ్ళకి ఇంపాక్ట్ ఉంటుంది. అందుకని మనకి పూర్వం పంచాంగంలో స్పష్టంగా రాసేవారు. ఈ విధంగా వెళ్ళి ప్రత్యక్షంగా దాన్ని చూడటము, ప్రత్యక్షంగా కంటిపెట్టి దాని సంపర్కము కంటితోటి చేయటము అనేది యోగ్యమైనటువంటి పని కాదు. కాబట్టి పరోక్షంగా ఆయనే దాన్ని చూడాలి. చూస్తూ చక్కగా ఏ రాశి వాళ్ళు దానికి సంబంధించినటువంటి జపం చేసుకుంటూ దానికి ఇచ్చుకునేటువంటి దానాలు. ఎందుకు కనుక్కున్నటువంటి ఋషులు చెప్పారు, మన దృష్టికి మనకు గోచరం కాకపోవచ్చు. ఇప్పటికీ వాళ్ళు ఏ క్యాలిక్యులేషన్స్ని బట్టి ముందు చెప్పారు అంటే చాలామంది ఆధునికులు చెప్ప